దేవుని వాగ్దానం కానీ, దేవుని దర్శనం కానీ, దేవుని చిత్తం కానీ మన జీవితంలో ఇంకా ఆలస్యం అవుతున్నట్లయితే, ఇంకా జరగకుండా రాను సంవత్సరాలు లేట్ అవుతున్నట్లయితే, ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలా, విడిచిపెట్టాలా? రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనుషులకి. అపవాది చెప్తా ఉంటాడు, ఇంకా దేవుడు జరిగించడలే, ఇంకా పట్టించుకోవట్లే అని చెప్పి. కానీ మనం గమనించాలి, దేవుడి వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు అనే విషయం మనం ఇప్పుడు కూడా గమనించుకోవాలి. లేదనుకోండి, ఆలస్యం చాలా డేంజర్. మనల్ని అది అయితే డైవర్ట్ చేసేస్తుంది, లేకపోతే ఇంకా మన గురువైపు మొత్తానికి వెళ్ళకుండా మనకి మనమే ఇంక ఇది నా వల్ల కాదులే అని ఆటోమేటిక్గా విడిచిపెట్టే స్థితికి అపవాద ఆలస్యాన్ని వాడుకుంటాడు. అయితే దేవుడు కూడా ఆలస్యాన్ని వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? దేవుడు మన జీవితంలో జరిగే ఆలస్యాన్ని మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడు మన సిద్ధపరచడానికి, మన బలపరచడానికి, మన అభిషేకంలో ఇంకా నిలబెట్టడానికి, మన ఇంకా ఆయన రాజ్యంలో లోతుగా వెళ్ళడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి దేవుడు ఉపయోగిస్తాడు. కానీ అపవాది ఆలస్యాన్ని ఏం చేస్తాడంటే నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు, చేతకాని వాడిగా చేస్తూ ఉంటాడు. ఇంకా నీ గురి మీద నువ్వు ఫోకస్ పెట్టకుండా డైవర్ట్ అయిపోయేలా చేస్తూ ఉంటాడు.